హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ. చాలా ఈజీ ప్రాసెస్లో ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. కొంచెం పెద్ద పీసులే ఉండాలి బిర్యానీకి, అప్పుడే బాగుంటుంది. ఇందులో కొంచెం పసుపు వేసి శుభ్రంగా కడిగి తీసుకున్నాను. పసుపు వేయటం వల్ల నీసు వాసన అనేది రాకుండా ఉంటుంది. దీనిలో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే ఒక కప్పు పెరుగు వేయటం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. గరం మసాలా 1 స్పూను, ధనియాల పౌడర్ 1 స్పూను, పసుపు 1/2 టేబుల్ స్పూన్, అలాగే మిరప్పొడి 1 స్పూన్, అలాగే 1 స్పూన్ ఆయిల్, అలాగే ఒక చెక్క నిమ్మరసం వేయాలి. ఇదంతా కూడా బాగా కలిసేటట్టు చేతితో ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా అన్నీ వేయటం వలన చికెన్కి మసాలా అంతా కూడా బాగా పడుతుంది, టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. ఇలా మొత్తం అంతా చేతి సాయంతో కలిపిన తర్వాత దీన్ని ఒక అరగంట పాటు ఇలానే వదిలేయాలి. ఇప్పుడు మరొక గిన్నెలోకి బాస్మతి రైస్ హాఫ్ కేజీ తీసుకున్నాను. చికెన్ ఇక్కడ 1/2 కేజీ తీసుకున్నాను కాబట్టి రైస్ కూడా 1/2 కేజీ 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి రైస్ని. ఫైనల్గా రైస్ అంతా ములిగేటట్టు ఎక్స్ట్రా వాటర్ని వేసుకొని ఆ వాటర్లో మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలి. 2 బిర్యానీ ఆకులు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, మిరియాలు, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా ఈ వాటర్లో వేసుకొని దీన్ని ఇలానే ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బిర్యానీ ఏ పాత్రలో అయితే చేస్తామో ఆ పాత్ర తీసుకోవాలి. దాంట్లో 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకొని సన్నగా పొడుగ్గా తరుక్కున్న ఉల్లిపాయలను వేయించుకోవాలన్నమాట. ఇక్కడ నేను 3 ఉల్లిపాయలు పెద్దవి కట్ చేసి వేసుకున్నాను. ఇవి బాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఇవి ఫ్రై అవ్వటానికి 3-4 నిమిషాలు టైం పడుతుంది. ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయిపోయాయండి. వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిని కూడా పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ లేకుండా ఇలా డ్రైగా తీసుకోవాలి. ఇలా అన్నీ తీసుకున్న తర్వాత అదే పాత్రలోనూ మిగిలిన ఆయిల్ ఉంటుంది కదా, అది సరిపోకపోతే పర్వాలేదు, లేదంటే 2-3 స్పూన్లు ఇంకొంచెం ఆయిల్ కానీ లేదంటే నెయ్యిని కానీ వేసుకోవాలి. ఇక్కడ నాకు ఆయిల్ సరిపోయింది కాబట్టి నేను వేయట్లేదు. అందులో పచ్చిమిర్చి మసాలాలన్నీ కూడా ఇలా వేయించుకోవాలి. ఇందులో కూడా మిరియాలు, దాల్చిన చెక్క, అలాగే లవంగాలు, బిర్యానీ ఆకు వేసి ఫ్రై చేశాను. ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా చికెను, అది కూడా ఇందులో వేసి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులో ముందుగా ఇప్పుడు మనం ఫ్రై చేసి తీసుకున్నాం కదా ఆనియన్స్, అవి కొంచెం ఇందులో చల్లుకోవాలి. అవి వేయటం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా ఫ్రై చేయటం వలన ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుందండి. చికెన్ అనేది బాగా ఫ్రై అవుతుంది. ఆయిల్ సపరేట్ అవుతుంది అన్న టైంలో మనం ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మధ్య మధ్యలో కూడా కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగున మాడిపోయే అవకాశం ఉంది కాబట్టి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా ఆకులను ఇలా కట్ చేసి వేసుకోవాలి. టేస్ట్ అనేది బాగుంటుంది, అలాగే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఇలా ఫ్రై చేస్తూ ఉంటే ఆయిల్ అనేది కొంచెం సపరేట్ అవుతున్నట్టు ఉంది కదా. ఇలా అయితే చికెన్ ఫ్రై అయిపోయినట్టేనండి. చూసారు కదా, చికెన్ బాగా ఉడికిపోయింది, ఆయిల్ సపరేట్గా అయిపోయింది కదా. ఇప్పుడు పక్క స్టవ్ మీద సిమ్లో పెట్టుకోవాలి. అలాగే అరగంట ముందు రైస్ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆ రైస్ని ఉడికించుకోవాలి. ఇలా అరగంట ముందు మనం నానబెట్టుకున్నాం కాబట్టి రైస్ అనేది త్వరగా ఉడికిపోతుంది అనమాట. ఇందులో కొంచెం నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ను పూర్తిగా ఉడికించకూడదండి, ఒక 80% అయితే సరిపోతుంది. అలా అయితే బిర్యానీ మనకి టేస్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం చేతితో ఇలా పట్టుకొని చూసినట్లయితే చూసారు కదా, అవి ఇలాగా ముక్కలు అవుతున్నట్టు అనిపిస్తుంది కదా చేతితో ఇరిపితే. అలా అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఈ రైస్ ఉడికిపోయింది. దీన్ని ఏదైనా ఒక జాలి సాయంతో వడపోసుకోవాలి. వాటర్ అనేది లేకుండా ఇలా వడపోసుకుంటే బాగుంటుంది. అలాగే మరొక స్టవ్ మీద మనం చికెన్ పెట్టుకున్నాం కదా, సిమ్లో పెట్టుకున్నాం కాబట్టి ఆ చికెన్ ఎలా ఉందో చూద్దాం. చూసారు కదా, బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్ తీసుకొని పూర్తిగా కాకుండా కొంచెం ఆ పాత్రలో వదిలేసి మిగతాదంతా ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఎందుకంటే ఈ చికెను లేయర్గా వేయాలి కాబట్టి బిర్యానీకి
అందుకని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. కొంచెం ఆ పాత్రలో వదిలేసి మిగతాదంతా కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అడుగున ఉండిపోయింది కదా, అది కొంచెం ఇలా పరుచుకోవాలన్నమాట. పాత్రకి సరిపోయేటట్టు గరిటెతో ఇలా పరుచుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం వడపోసుకున్న రైస్ ఉంది కదా, అది కూడా కొంచెం తీసుకొని ఒక లేయర్ లాగా పైన ఇలా వేయాలి. చుట్టూ కూడా కవర్ చేసుకుంటూ రైస్ ఎంత పడుతుందో ఒక లేయర్కి అంత రైస్ను గరిటెతో తీసి ఇలా పరుచుకోవాలి. ఇలా వేయటం వల్ల బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుందండి, కలర్ఫుల్గా ఉంటుంది. ఇలా అంతా పరుచుకున్న తర్వాత ఇందులో కొంచెం పుదీనా అలాగే కొత్తిమీర కూడా కట్ చేసుకొని పైన ఒక లేయర్ లాగా ఇందులో వేసుకోవాలి. దీనిపైన ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఇలా వేయటం వలన. ఇలా వేసిన తర్వాత ఇందులో కొంచెం ఆనియన్ ఫ్రై చేసుకున్నాం కదా, అవి కూడా కొంచెం ఒక లేయర్ లాగా అవి కూడా వేసుకోవాలి. దానిపైన చికెను తీసుకున్నాం కదా, ఫ్రై చేసిన చికెను, అది కూడా ఒక లేయర్ లాగా వేసుకోవాలి. చూసారు కదా, ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేయాలి. ఇప్పుడు ఇదంతా వేసిన తర్వాత దీనిపైన కూడా మరొక లేయర్ లాగా రైస్ని వేసుకోవాలి. ఇప్పుడు ఎలా అయితే వేసామో అలానే రైస్ని కూడా వేసుకోవాలి. అంతా కవర్ చేస్తూ వేసుకోవాలి. అలాగే దీనిపైన కూడా మళ్ళీ పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలి. దానిపైన ఆనియన్స్ కూడా వేసుకోవాలి. దానిపైన చికెను, అలాగా మనకి ఎన్ని లేయర్లు అయితే వస్తాయో అన్ని లేయర్లు వేసుకోవాలి. ఇలా అంతా వేసేసిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవాలి. టేస్ట్ అనేది బాగుంటుందండి, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. అలాగే కలర్ కోసమని నేను చిటికెడు పసుపును వాటర్లో కలుపుకొని ఇలా వేసాను. ఇది ఆప్షనల్ మాత్రమేనండి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. సిమ్లో ఉడికించుకోవాలండి. సిమ్లో ఉడికించుకోవటం వలన చూసారు కదా, బిర్యానీ చాలా బాగా ఉడికింది, రైస్ కూడా ఉడికింది. బిర్యానీ చాలా ఈజీగా ఈ పద్ధతిలో చేసుకోవచ్చండి.